దానికి తోడు కౌశికి వదిన మీరిద్దరూ భార్యాభర్తలేనా అని అడుగుతుంది. వీళ్ళేంటి నన్ను చూసి మాట్లాడడం ఆపేశారు? అయితే నువ్వు నా చెయ్యి పట్టుకుని తిరుగుతూ ఉండొచ్చు కదా. అలా అని ఎప్పుడు అలా అందరి ముందు చేతులు పట్టుకుని తిరగలా ఏంటి? ఎప్పుడు అవసరం లేదు డార్లింగ్, అప్పుడప్పుడు తిరగొచ్చు. నాకు సిగ్గు కేదార్. అన్నింటికీ సిగ్గు అంటే ఎలా బంగారం? ఇప్పటికంటే తప్పించుకున్నాం కానీ మనం ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి కేదార్. ముందు కౌశికి వదినకి మనం భార్యాభర్తలం కాదు అన్న డౌట్ ని తీసేయాలి. లేకుంటే తీగ లాగితే డొంకంతా కదిలినట్టు దానివల్ల మనం పోలీసులమన్న నిజం కూడా బయటపడిపోతుంది. కరెక్టే దాత్రి. అయితే ముందు మనం టెంపుల్ నుంచి ప్రూఫ్స్ తీసుకుని రావాలి. అవి లేవు కాబట్టి మనం ఆ ప్రూఫ్స్ ని సృష్టించాలి. కౌశికి వదిన మనసులో ఉన్న అనుమానాన్ని మనం దూరం చేయాలి. పద వెళ్దాం. పద. ఏంటి ఈ కౌశికి మళ్ళీ పంతులను పిలిపించింది? తెలిసింది చెప్పమంటారా తెలుసుకొని చెప్పమంటారా మావయ్య? సారీ మావయ్య. వదినా, నాకు కేదార్కి చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాం. అరే, పంతులు గారిని పిలిపించిందే మీకోసమైతే మీరు లేకుంటే ఎలా? మాకోసం పిలిపించారా? ఎందుకు వదినా? నీకు కేదార్కి పెళ్లి చేయడానికి. మా ఇద్దరికి పెళ్ళింటి వదినా. ఏ, మీ ఇద్దరికి ఎందుకు పెళ్ళి అవ్వకూడదు? అయినా ఆల్రెడీ ఒకసారి అయింది కదా, దానికెందుకు అంత షాక్ అయ్యా? అంటే అదే వదినా, మాకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, అందుకే మళ్ళీ మాకు పెళ్ళెందుకా అని. అవును వదినా, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? పిచ్చి పళ్ళు కాకపోతే. చేసే పని అర్థం కాకపోతేనో, లేక చెప్పే పరిస్థితి లేకపోతేనో చేసేవన్నీ పిచ్చి పనులు అవ్వవు నిషి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. ఈ కౌశికి ఆలోచించకుండా ఏది చేయదు. నేనేం చేసినా ఒక అర్థం ఉంటుంది. ఇందులో మాకెవరికి కనిపించని అర్థమేముందో మాకు అర్థం కావట్లేదు వదినా. ప్లీజ్, ఈ అజ్ఞానులందరికీ అర్థమయ్యేలా కొంచెం వివరించి చెప్పండి. అమ్మా నిషి, ఏంటా మాటలు? కౌశికితో మాట్లాడే పద్ధతి ఇదేనా? పర్లేదు బాబాయ్, వీళ్ళిద్దరి పెళ్లి గుళ్ళో ఎవ్వరికీ తెలియకుండా, ఎవరూ లేకుండా జరిగింది. అందుకే ఈసారి అందరి ముందు
అందరూ చూసేలాగా అంగరంగ వైభవంగా చేద్దాం అనుకుంటున్నాను. వచ్చే జన్మలోనే కాదు, రాబోయే 7 జన్మలకి ఇద్దరు భార్యాభర్తలుగా ఉండేలా పెళ్లి చేయాలి. చాలే ఆపండి. మీరు అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మతిస్థిమిత లేని వాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నిషిక నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీకంటే చిన్నదాన్ని కాబట్టి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను వదినా. అరే అసలు వాళ్ళకి ఇంటికి ఏ సంబంధం ఉందని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానంటున్నారు? అది కూడా మళ్ళీ ఒకసారి పెళ్ళైన వాళ్ళకి. ఏంటి అందరెలా మౌనంగా ఉన్నారు? మీ అందరికీ వీళ్ళ పెళ్లి అంత ఘనంగా చేయటం ఇష్టమేనా? మొన్ననేమో నల్లపూసల ఫంక్షన్, ఇప్పుడేమో పెళ్లి. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఆస్తి మొత్తం ఇలా అడ్డమైన వాళ్ళ పెళ్లి కోసం ఖర్చు పెడతానంటే చూస్తూ ఊరుకొన్నదినా? ఎవరి డబ్బు ఎవరు ఖర్చు పెట్టారు నిష్క? ఈ ఇంటి డబ్బు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు వదినా. అరే నేను షాపింగ్ చేస్తే వేస్ట్ అనే నీకు? వీళ్ళ పెళ్లి కోసం అంత ఖర్చు చేసే అధికారం నీకెవరిచ్చారు? విజిల్ వేసే పరిస్థితిలో లేను కానీ కోడల పిల్ల నువ్వు అడుగుతున్న తీరికి ఇల్లంతా మారుమురోగేలా విజిల్ వేయాలనుంది. చెప్పండి వదిన. ఉమ్మడి డబ్బుని మీ ఇష్ట ప్రకారం మీ ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు? అమ్మా నిషిక, ఏంటా మాటలు? కౌశికి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. ఆ ఆలోచన ఏదో మాతో చెప్పమనండి మావయ్య గారు. అంత మంచి ఆలోచన అయితే మేం కూడా సపోర్ట్ చేస్తాం కదా. అది చేయకుండా హిట్లర్ లాగా నాకు నచ్చింది నేనే చేసుకుంటాను అంటే ఎలాగా? నిషిక, నేను చేసిన జగదాత్రి నల్లపూసల ఫంక్షన్ నా డబ్బుతో చేసింది. తెలియకుండా మాట్లాడుకో. ఏ డబ్బైనా అందులో మా అందరి వాటా ఉంటుంది కదా వదినా. నిషిక, నీ బాధ కరెక్టే, కానీ అడిగే పద్ధతి ఇది కాదు. ఈ ఇంట్లో ఎవరి డబ్బు ఎంత అని ఎప్పుడు లెక్కలు వేసుకోలేదమ్మా. ఇట్లని వదిలేస్తే పాఠాలు వేసుకోవడానికి ఇంకేం ఉండదు బా. అమ్మీ ఇట్ట అంటున్నానని ఏమి అనుకోబాకు. కానీ వీళ్ళ పెళ్లి చేయాల్సిన అవసరం నీకే ఉండదు. పిన్ని, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా? నేను ఏ కారణం లేకుండా ఎప్పుడైనా ఏ పనైనా చేశానా? చెయ్యలేదమ్మీ. అందుకే నేను కూడా ఎప్పుడు నీకు ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు వాళ్ళెవరో పెళ్లి నువ్వు చేస్తా ఉంటే నేను గమ్మునుంటే నా పెద్దరికానికి మర్యాద ఉండదు చెప్పు. ఏమి అనుకోబాకమ్మీ, నీకు ఎదురు చెప్పాలని కాదు. ఇంటి కోడలికి నచ్చకుంటే చేయడం ఎందుకా అని. వదినా, గొడవ ఎందుకు? మాకే పెళ్లి వద్దు. నిషికను అడ్డం పెట్టుకుని మీరు ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటారని నాకు బాగా తెలుసు. మీకు పెళ్లి కాలేదని రుజువు చేసేదాకా నేను ఊరుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్లి జరుగుతుంది. నేను నా డబ్బులతో జరిపిస్తాను.
మంచిది వదిన. ఇక నుంచి మీకు నచ్చినవి చేసుకోవాలి అనుకుంటే మీ డబ్బుతోనే చేసుకోండి, మాకే సమస్య లేదు. నా నోటితో ఈ ఇంట్లో నీది నాది అనేలా చేశావు నిషిక. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ వల్లనే ఇవాళ ఈ ఇల్లు 2 ముక్కలుగా అవుతుంది. గుర్తుపెట్టుకో. ముక్కలు ముక్కలని అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అమ్మి. వెళ్ళొస్తానమ్మా. అట్నే పోయిరండి. ఎందుకు నిషి ఇలా అయిన దానికి కాని దానికి వదినతో వాదనకు దిగి వదిన మనసు నొచ్చుకునేలా చేస్తావు? ఏంటి ఆవిడేదో ఖాళీగా కూర్చుంటే నేను కావాలనొచ్చి గొడవ పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు? అయినా ఈ గొడవంతా నీ వల్లే వచ్చింది. నీ పెళ్లి కోసమే కదా నేను వదినతో గొడవ పడాల్సి వచ్చింది. ఏంటో ఈ మధ్య ఇంట్లో ఏమవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. చిన్న విషయం కూడా కాంప్లికేట్ అయ్యి పెద్ద పెద్ద రచ్చ అవుతుంది. వదినతయ్య, పాపం వీళ్ళందరి మాటలు విని వదిన ఎంత బాధపడిందో కేదార్. కుటుంబం కోసం ప్రాణమిచ్చే అక్కని వీళ్ళు డబ్బులు సంపాదించే మెషిన్ లాగా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది దాత్రి. కుటుంబ ప్రేమ కోసం నేను తహతహలాడుతుంటే వీళ్ళేమో అక్క ప్రేమని చులకనగా చూస్తున్నారు. తెగిపోయినప్పుడే దారం విలువ, విడిపోయినప్పుడే బంధం విలువ తెలుస్తుంది అంటారు. వదిన వీళ్ళందర్నీ పక్కన పెట్టేసిన రోజు వీళ్ళకి వదిన విలువ, ప్రేమ అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ పెళ్ళి ఇక్కడ కాదు, రూమ్లోకి పద వెళ్దాం. ఉమ్మడి డబ్బుని మీ ఇష్ట ప్రకారం మీ ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు? ఇట్లని వదిలేస్తే పాటలు వేసుకోవడానికి ఇంకేం ఉండదు బా. ఊరుకొమ్మ కౌశికి. నేనెక్కడ తప్పు చేస్తున్నాను? నా వాళ్ళే నేను పరాయి దాన్ని ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. నిషిక అంటే కొత్తగా వచ్చింది, నా గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతుందిలే అనుకున్నాను బాబాయ్. కానీ పిన్ని కూడా ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు. అయినా మనం సంపాదించే దాంతో పోలిస్తే ఖర్చు చేసేది ఎంత బాబాయ్? నిషిక బాధపడుతుందని మీ పిన్ని అలా అందమ్మా. అయినా మీ పిన్ని గురించి నీకు తెలిసిందే కదా. నాకు కూడా నువ్వింత సడన్గా వాళ్ళ పెళ్ళి ఎందుకు చేద్దాం అనుకుంటున్నావో అర్థం కాలేదు కౌశికి. జగదాత్రికి, కేదార్కి పెళ్లి కాలేదని నాకు అనుమానంగా ఉంది బాబాయ్. ఇంట్లోకి రావడానికి పెళ్ళయ్యిందని అబద్ధం చెప్పారనిపిస్తుంది. అందుకే నిజంగా పెళ్లి చేస్తామంటే
భయపడి నిజం బయటకు వస్తుందని పెళ్లి చేస్తానని అంటున్నాను. పెళ్లి జరిగిందన్నదే అబద్ధమైతే ఇక వాళ్ళు చెప్పింది ఏదీ నిజం కాదన్నట్టే కదా బాబాయ్. వాళ్ళేమైనా నా చుట్టాలా బాబాయ్? లేదా నేను ఇష్టపడి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానా? వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టాల్సి వచ్చిందో మీకు కూడా తెలుసు. ఎప్పటికీ కేదార్ మీ కొడుకు కాదు. కానివ్వను బాబాయ్. ఏంటి ఏదో కేదార్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఇంట్లో ఎవరు ఏమన్నా నువ్వు చేస్తుంది చాలా మంచి పనమ్మా. నేను నీకు సపోర్ట్గా ఉంటాను. అమ్మ మావయ్య, కూతురు జగదాత్రి వాళ్ళకి పెళ్లి చేస్తానంటే నువ్వు సపోర్ట్ చేస్తానంటున్నావా? ఇదంతా నేను వాళ్ళకి చెప్పలేను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను బాబాయ్. మెల్లిగా అర్థం చేసుకుంటారులే కౌశికి. అయినా నువ్వు నిష్కా మాటల్ని మనసులో పెట్టుకోకు. నిషికా పిన్ని నన్నేదో అన్నారని బాధ కాదు. కల్లో కూడా ఈ ఇంట్లో నాదే నీది అనే మాట కూడా రాకూడదు అనుకున్నాను. కానీ ఇవాళ నా నోటితోనే ఆ మాట అనేలా చేశారు. అందుకు నాకు బాధగా ఉంది. ఈ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలని కదా బాబాయ్ రాత్రి పగలోని తేడా లేకుండా పనిచేస్తున్నాను. ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదనే కదా ఏ ప్రాబ్లం వచ్చినా అన్నీ నేనే చూసుకుంటున్నాను. ఇన్ని కోట్లు సంపాదించింది కలిసి ఉండడానికే కదా బాబాయ్. ఇవాళ అదే డబ్బు వల్ల అందరూ ఇలా విడిపోవాల్సి వస్తుందని అనుకోలేదు. నీ కష్టం కళ్ళారా చూసిన వాణ్ణి. నువ్వు ఈ కుటుంబం కోసం పడే తాపత్రయం తెలిసిన వాణ్ణి. ఇవాళ పరిస్థితులు ఇలా ఉండొచ్చేమో కానీ రేపన్న రోజు ఖచ్చితంగా మారుతుందమ్మా. ఇంట్లో అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు. ఈవిడ పెద్ద త్యాగమూర్తి, మేము అర్థం చేసుకోవాలంట. ఏ మీ ఇద్దరికి ఎందుకు పెళ్ళి అవ్వకూడదు? అయినా ఆల్రెడీ ఒకసారి అయింది కదా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్ళి జరుగుతుంది. నేను నా డబ్బులతో జరిపిస్తాను. అక్క ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు దాత్రి. అవును కేదార్, వదిన మనకి పెళ్లి కాలేదు అని ప్రూవ్ చేయడానికి మనకి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటుంది. మనకి పెళ్లి కాకుంటే ఎలా అయినా ఈ పెళ్ళి ఆపుతామని వదిన నమ్మకం. అక్క డౌట్ పడినప్పుడే ఏదైనా ప్రూఫ్ తెచ్చి అక్కకి చూపించేస్తుంటే బాగుండు దాత్రి. ఇప్పుడు మనకి పెళ్ళయిందని ప్రూఫ్ చూపించినా కానీ అక్క నమ్మదేమో దాత్రి. అలా అని మనం ఏం చేయకుండా ఉండలేం కేదార్. వదిన నమ్మేలాగా మనం ఏదైనా ప్రూఫ్స్ తీసుకుని వస్తే కానీ ఈ పెళ్లి అనే సమస్య నుంచి బయటపడలేము. అయితే ఏ ప్రూఫ్ తెస్తే అక్క నమ్ముతుందో ఆలోచించాలి. మీరు పోలీసులు కాకపోతే మీ దగ్గర ఆ గన్ ఎందుకుంది? ఆత్మరక్షణ కోసం. ఎంత ఆలోచించినా వాళ్ళు పోలీసులని కనుక్కునే మార్గం దొరకడం లేదు. ఎలా?
ఆ.